జయ జయశంకర. అందరికీ నమస్కారం అండి. గృహయోగి ధర్మవరం. మీరు ఇంట్లో మెట్ల నిర్మాణం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే అది తీసుకునే స్ట్రక్చర్ని బట్టి వాస్తు దోషం వచ్చేలాగా మీరు స్ట్రక్చర్ని తీసుకోకూడదు. ఒకసారి ఇది గమనించండి. ఇది మనం రీసెంట్గా విజిట్కి వెళ్ళాం. ఆ విజిట్ గృహం చూసిన తర్వాత పడమర సింహద్వారం తూర్పు ఇల్లు అనమాట ఇది. సో ఆగ్నేయం వైపున ఇక్కడ చూడండి, ఆగ్నేయం మొత్తం పెరుగుతూ ఉండేలాగా స్టెప్స్ తీసుకున్నారు ఎగ్జాక్ట్గా. ఎప్పుడైతే ఆగ్నేయం పెరిగిందో దాని ఫలితాలు ఖచ్చితంగా ఆ ఇంటి యజమానికి ప్రభావం చూపిస్తుంది ఆ ఇల్లు. సో అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, వాస్తు సిద్ధాంతి ఖచ్చితంగా ప్రతి స్ట్రక్చర్లోనూ కూడా మీరు అతను చెప్పిన మాటే ఫైనల్ చేసుకోవాలి. పక్కింటి వాళ్ళు చెప్పారనో ఇంకొక చోట నేను చూశానో అని మీరు అనుకుంటే, అలా అయితే మీరు దానికి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు పడడానికి మీకు మీరు అంగీకారం తెలుపుకున్నట్టు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రతిసారి నేను చెప్తుంటా, వాస్తు సిద్ధాంతి ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ అతను చెప్పిన మాటనే మీరు ఫైనల్ చేసుకోవాలి. అప్పుడే మీ ఇల్లు మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది.